మోదీతో బంధాన్ని కవర్ చేసుకునేందుకు రేవంత్ అష్టకష్టాలు పడుతున్నారు. మోదీతో స్నేహం పోయి అటు కాంగ్రెస్లోనూ ఇటు ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో దాని నుంచి బయటపడేందుకు విఫల యత్నం చేస్తున్నారు. నిన్న ప్రధాని మోదీ ముందు దండాలు పెట్టి ఇవాళ పిల్లి మొక్కలు వేస్తున్నారు. ప్రధానిని కలిస్తే తప్పేమిటంటూనే బీజేపీపై ఉత్తుత్తి ఆగ్రహాన్ని ప్రదర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్తులోనూ మోదీ ఆశీస్సులు కావాలని బహిరంగంగా అడిగి కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాదని పరోక్షంగా అంగీకరించి 2 రోజుల పాటు మోదీ చేతిలో చెయ్యేసి తప్పుపట్టిన గుజరాత్ మోడల్ ను తానే నొరారా పొగిడి ఆయనతో కదం కలిపి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా గొంతు మార్చారు. పాలమూరు సభలో తెచ్చిపెట్టుకున్న స్వరంతో ఆవేశంతో బీజేపీపై దాడి చేశారు. గంటల్లోనే ఆయనలో ఇంత మార్పునకు కారణం సుస్పష్టం. బీజేపీతో రేవంత్ బంధం బట్టబయలై ఆ అక్రమ సంబంధాన్ని బీఆర్ఎస్ ఎండగట్టడంతో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఉలిక్కిపడ్డారు రేవంత్ రెడ్డి. దీంతో పాలమూరు సభలో గాయి చేశారు. బీజేపీపై ఉత్తుత్తి ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మోదీతో తన సఖ్యతపై ఇంటా బయట విమర్శలు వస్తున్న వేళ వాటి నుంచి బయటపడేందుకు విఫలయత్నం చేశారు. పార్లమెంటు ఎన్నికల శంఖారావం పూరించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పాలమూరులో నిర్వహించిన ప్రజాదీవెన బహిరంగ సభ పక్కదారి పట్టింది. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాస్కుపోస్కు తిరగడంపై అటు కాంగ్రెస్ లోనూ ఇటు ప్రజల్లోనూ విమర్శలు వెల్లువెత్తడంతో దాని నుంచి బయటపడేందుకు ఈ సభను వేదికగా మార్చుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో ప్రజలకు వివరించకుండా మోదీని తాను ఎందుకు కలిశానో వివరణ ఇవ్వడానికే రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. రాష్ట్రానికి ప్రధాని వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పేమిటని తనను తాను సమర్థించుకోవడానికే ఎక్కువగా ప్రయాసపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రాజెక్టులకు నిధులు అడిగాం, ఇవ్వని పక్షంలో చాకిరేవు పడతానని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తిరిగి కేంద్రం వైఖరిని ఎండగడతానంటూ మొక్కుబడిగా ఒక హెచ్చరిక జారీ చేసి అటు పార్టీ నాయకత్వాన్ని ఇటు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీని పెద్దన్నగా సంబోధించడం, మీ సహాయ సహకారాలు మీ ఆశీస్సులు మాకు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సాగిలబడినట్టుగా వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. ఇది కాంగ్రెస్ పెద్దలకు రుచించకపోగా వివరణ కూడా అడిగినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కేంద్రంతో ముఖ్యంగా ప్రధాని మోదీతో నెరుపుతున్న బంధాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజల ముందు ఉంచింది. దీని నుంచి బయటపడడానికి ప్రజాదీవెన సభా వేదికపై రేవంత్ రెడ్డి ప్రయాసపడక తప్పలేదు. మరోవైపు తమ ప్రభుత్వాన్ని కూల్చుతారంట అంటూ పరోక్షంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ప్రజల నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 5 ఏళ్లు పాలించుకోమనండి, మాకు అభ్యంతరం లేదంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్టు విస్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఈ సభలో పెడబొబ్బలు పెట్టడం వెనుక పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి, ప్రజల్లో సానుభూతి పొందే వ్యూహం దాగి ఉన్నట్లు తెలుస్తోంది. 5 ఏళ్లు పాలించుకోండని ప్రధాన ప్రతిపక్షమే అన్నాక ఇక ప్రభుత్వం ఏ విధంగా కూలుతుందో కనీస లాజిక్కు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలితే అది రేవంత్ నేతృత్వంలోనైనా లేదా మరెవ్వరైనా మహారాష్ట్ర మాదిరిగా ఏక్నాథ్ షిండేలా కేంద్రంలోని బీజేపీతో చేతులు కలిపితే తప్ప సాధ్యం కాదన్నది రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు ఎవ్వరైనా చెప్తారు. ఇక రాష్ట్రంలో మరో 10 ఏళ్ల పాటు కాంగ్రెసే అధికారంలోకి కొనసాగుతుందని చెప్పిన రేవంత్ రెడ్డి తనలోని ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని బయటపెట్టుకున్నారు. తమ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే ఒక్కరు కూడా మిగలరంటూ తన స్థాయిని మరిచి మాట్లాడారు. తాను ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ సీఎం స్థాయికి వచ్చానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 14 ఎంపీ సీట్లలో గెలిపించారని విజ్ఞప్తి చేశారు.